వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే గనక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే విడుదల అవ్వడం జరిగింది. ఆల్రెడీ నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో, ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ ఒక వీడియో ఆల్రెడీ చేశాను. ఈ వీడియోలో మనం ఎగ్జామ్ ప్యాటర్న్, పరీక్ష విధానం ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటి అన్నది డీటెయిల్స్ అయితే మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇంపార్టెంట్గా ఏం ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. మొట్టమొదటిగా మనకి చూసుకున్నట్లయితే సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ సంవత్సరం నుండి పేపర్ లోకల్ లాంగ్వేజెస్లో కూడా, మనకి రీజనల్ లాంగ్వేజ్లో కూడా, తెలుగు లాంగ్వేజ్, ఉర్దూ లాంగ్వేజ్లో కూడా కండక్ట్ చేస్తున్నారు. ఎగ్జామ్ అయిన తర్వాత మనకి ఈవెంట్స్ అనేవి అయితే ఉంటాయి. మీ హైట్ అనేది చూడడం కానీ, చెస్ట్ అనేది మెజర్మెంట్ చేయడం, తర్వాత ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్, ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది. మొట్టమొదటిగా ఎగ్జామినేషన్లో మీకు 4 పార్ట్స్ అయితే ఉంటాయి. పార్ట్ ఏలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, పార్ట్ బిలో జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, పార్ట్ సిలో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, పార్ట్ డిలో మనకి సౌత్ వాళ్ళు కాబట్టి మోస్ట్లీ అందరూ హిందీ ఆప్ట్ చేసుకోరు, ఎక్కువగా ఇంగ్లీష్ ఆప్ట్ చేసుకుంటారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద అయితే తల ఒక 20 ప్రశ్నలు అయితే అడుగుతారు. ఒక్కొక్క ప్రశ్నకి 2 మార్కులు చొప్పున టోటల్గా 40 40 40 40 160 మార్కులకైతే పరీక్ష అయితే ఉంటుంది. 60 నిమిషాల పాటు పరీక్షా సమయం అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఇందులో మనకి చూసుకున్నట్లయితే చాలా మందికి కూడా మేజర్ స్కోరింగ్ సబ్జెక్ట్ మనకి 20 అవుట్ ఆఫ్ 20 క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగిన సెషన్ ఏది అంటే మెయిన్గా రీజనింగ్ అని చెప్పుకోవచ్చు. మోస్ట్లీ ఉన్న వాటిలో ఈజీగా ఉంటుంది. మీరు కాస్త కేర్ఫుల్గా ప్రాక్టీస్ చేసి, కాస్త ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అప్లై చేసినట్లయితే ఈజీగా 20 క్వశ్చన్స్ అయితే మనకి ఇందులో ఆన్సర్ అయితే చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి జనరల్ నాలెడ్జ్ అనేది మనకి ఎంత చదివినా అన్లిమిటెడ్ కాబట్టి కొంతవరకు మనకి 20 అవుట్ ఆఫ్ 20 అనేది కష్టం, కానీ మాక్సిమం మనకి ప్రిపేర్ అయినట్లయితే ఎంతవరకు స్కోర్ చేయగలమో అంతవరకు మెజారిటీ అయితే స్కోర్ చేయాలి. మ్యాథమెటిక్స్ అనేది చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా మనకి 10th లెవెలే కాబట్టి మరీ డీప్గా అయితే అవ్వడం. జస్ట్ లెవెల్ 1, లెవెల్ 2 దాకా మనకి ప్రిపేర్ అయితే మాక్సిమం అయితే సరిపోతుంది. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనే దాని మీద కూడా మనం చాలా మంది కూడా ఇంగ్లీష్లో కొంచెం, మనకి తెలుగు మీడియం వాళ్ళు కానీ ఇంగ్లీష్లో కొంచెం వీక్ ఉంటారు కాబట్టి మాక్సిమం మీరు వొకాబులరీని బిల్డ్ చేసుకుని వీలైనంతగా ఇంపార్టెంట్ టాపిక్స్, ప్రీవియస్ పేపర్స్ కవర్ చేసినట్లయితే మాక్సిమం ఇందులో కూడా గట్టిన అయితే అవ్వచ్చు. ఓకే, నెగిటివ్ మార్కింగ్ చూసుకున్నట్లయితే 0.25 అయితే మెన్షన్ చేయడం జరిగింది రాంగ్ ఆన్సర్ కి. సో 13 రీజనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, హిందీతో పాటుగా ఇక్కడ మెన్షన్ చేసిన అన్నిట్లోనూ కూడా మనకి ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేస్తారు. మోస్ట్లీ మన వాళ్ళు తెలుగు చూస్ చేసుకుంటారు కాబట్టి మీరు తెలుగు మీడియం వాళ్ళకైతే ఈసారి అడ్వాంటేజ్ అయితే ఉంది. ఓకే, ఇక ఇంగ్లీష్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మనకి నోటిఫికేషన్లో ఇచ్చిన సిలబస్ చూసుకున్నట్లయితే కనుక సో మనకి కొంచెం గజిబిజిగా ఉంటుంది. మనం మామూలుగా విడివిడిగా చాప్టర్ చూడడం, కోడింగ్, డీకోడింగ్ కానీ, నాన్ వర్బల్ సిరీస్, అర్థమెటిక్ నెంబర్ సిరీస్ కానీ, సో మనకి తెలుగు, ఇంగ్లీష్లో కూడా సపరేట్గా చూద్దాం. నోటిఫికేషన్ ఇచ్చిన సిలబస్ కొంచెం మీకు చూడడానికి గజిబిజిగా కనబడుతుంది. అలాగే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ మీద కూడా మనకి ఇక్కడ ఇచ్చిన చాప్టర్స్ అనేవి ఏదైతే ఉన్నాయో స్పోర్ట్స్ రిలేటెడ్గా ఎక్కువ బిట్స్ అడుగుతూ ఉంటాడు. అలాగే హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ, ఎకనామిక్ సైన్స్, పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, సైంటిఫిక్ రీసెర్చ్. ఓకే, మెయిన్గా ఇక్కడ పర్టికులర్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే సబ్జెక్ట్ మెన్షన్ చేశారు కాబట్టి కొంచెం డీప్గా చూసుకోండి. అలాగే సైంటిఫిక్ రీసెర్చ్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్స్ మీద కూడా ప్రశ్నలు అయితే అడుగుతారు. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ మీద కూడా ఇక్కడ చాప్టర్స్ ఏవైతే మెన్షన్ చేస్తారో అవన్నీ కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి బేసిక్ ఇంగ్లీష్ని, అలాగే బేసిక్ కాంప్రహెన్షన్ అయితే టెస్ట్ చేస్తామని చెప్పారు. సో డీటెయిల్గా మళ్ళీ మాట్లాడుకుందాం. జస్ట్ నోటిఫికేషన్ వచ్చింది మీకు బ్రీఫ్గా చూపిస్తున్నాను. ఓకే, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనం ఏమేమి చూసుకోవాలంటే రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ఒక ప్యాసేజ్ అనేది పైన ఇచ్చి ఆ ప్యాసేజ్ మీకు అర్థం చేసుకున్న దాన్ని బట్టి కింద ప్రశ్నలు అయితే అడుగుతారో ఈ ప్యాసేజ్ మీకు చదివి అర్థం చేసుకుంటే మాక్సిమం అందులో క్వశ్చన్స్ వస్తాయి. కొన్ని ఇండైరెక్ట్గా దాంట్లోని సినోనిమ్స్, యాంటమ్స్ అటువంటివి కూడా అడగచ్చు. అలాగే స్పాటింగ్ ద ఎర్రర్స్ అంటే ఒక సెంటెన్స్ని మనకి 5 పార్ట్స్గా డివైడ్ చేసి ఇందులో ఎక్కడ ఎర్రర్ ఉంది అని అయితే అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, అలాగే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. సామెతలు అంటారు కదా, సో ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఇంగ్లీష్లో నెంబర్ ఆఫ్ అనేది మీరు చదువుకుంటే కనుక దాన్ని బట్టి మీరు గెటిన్ అవ్వచ్చు. అలాగే 1 వర్డ్ స్టెప్షన్స్ కూడా మీరు కొన్ని చదువుకుని ఉండాలి. అలాగే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ, సినోనిమ్స్, హోమోనమ్స్, యాంటోనమ్స్ రిలేటెడ్గా కానీ, అలాగే స్పెల్లింగ్ మిస్టేక్స్ రిలేటెడ్గా కానీ, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ కానీ, ఫ్రేజ్ రీప్లేస్మెంట్స్, యాక్టివ్ పాసివ్ వాయిస్, వర్బ్స్ కానీ, గ్రామర్ రిలేటెడ్గా కానీ, ఆర్టికల్స్, జంబ్లింగ్ ఆఫ్ సెంటెన్స్ అంటే ఒక సెంటెన్స్ని ఆర్డర్లో ఇవ్వకుండా సెంటెన్స్ మనకి జంబుల్ చేసి 5 పార్ట్స్ని
మనకి వరుస క్రమంలో ఇవ్వకుండా జంపుల్ చేసి దీన్ని వరుస క్రమంలో అరేంజ్ చేయమని అయితే అడుగుతూ ఉంటాడు. అలాగే క్లోజ్ ప్యాసేజ్ అంటే ఒక ప్యాసేజ్ మనకి మధ్య మధ్యలో కొన్ని డాష్‌లు పెట్టి ఆ డాష్‌లో ఏ పదాలొస్తాయి ఇలాంటి ఎటువంటివన్నా సరే ఇంగ్లీష్‌లో అడిగే అవకాశం ఉంది. బట్ గుర్తుపెట్టుకోండి ఇది 10థ్ లెవెల్ కాబట్టి బేసిక్ లెవెల్‌లోనే ఉంటుంది. అలాగని చెప్పి మరీ ఈజీగా ఉండదు. అలాగని మరీ టఫ్‌గా ఉండదు. మీరు కొంచెం ఈ టాపిక్స్ అన్నీ కూడా ప్రీవియస్ పేపర్స్ నంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేసి ఎక్కువగా మీరు ఇడియమ్స్, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూషన్స్ అనేవి నంబర్ ఆఫ్ అనేది చదువుకొని గనక రెడీగా ఉన్నట్లయితే కొంచెం బేసిక్ గ్రామర్ నాలెడ్జ్ అనేది పెంచుకొని మీరు ఇంగ్లీష్‌లో అయితే గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ చూసుకున్నట్లయితే ఇందులో ఎక్కువగా నంబర్ సిస్టమ్ సంఖ్యా వ్యవస్థ గాని, ఎల్‌సీఎం అండ్ హెచ్‌సీఎఫ్ కాసాగు, గాసాగు అంటే కనిష్ట సామాన్య గుణిజము, గరిష్ట సామాన్య భాజకము వీటి మీద నిష్పత్తి అనుపాతం రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సెంటేజెస్ శాతాలు, యావరేజెస్ సగటులు, సింపుల్ కాంపౌండ్ సాధారణ, బారు వడ్డీ, చక్రవడ్డీ రిలేటెడ్‌గా, ప్రాఫిట్ అండ్ లాస్ లాభ నష్టాలు, డిస్కౌంట్, టైమ్ అండ్ డిస్టెన్స్ కాలము, దూరము, టైమ్ అండ్ వర్క్ కాలము మరియు పని, అలాగే మెంజురేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. శాస్త్ర గణితము లేదా శాస్త్రమితి అంటారు కదా! 2D, 3D వైశాల్యము, ఘనపరిమాణం రిలేటెడ్‌గా అలాగే దశాంశాలు, భిన్నాలు ఈ టాపిక్స్ అనేవైతే మనకి మ్యాథ్స్‌లో అయితే ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. మాక్సిమం ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో అయినా సరే ఇవి చాలా బేసిక్ చాప్టర్స్ కాబట్టి ఖచ్చితంగా వీటిని మీరు ఫుల్‌గా ప్రిపేర్ అయినట్లయితే దీనికే కాకుండా నెక్స్ట్ ఎస్ఎస్‌సీ, ఎంటీఎస్ కానీ వేరే ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతుంది కాబట్టి అర్థమెటిక్ బేసిక్ చాప్టర్స్ ఏవైతే ఉంటాయో అర్థమెటిక్ బుక్‌లో మీకు ఇండెక్స్ పేజ్‌లో ఏవైతే బేసిక్ చాప్టర్స్ ఇస్తాడో ఇక్కడ ఏదైనా సంథింగ్ కొన్ని మిస్ అయ్యి ఉండొచ్చు. వాటిని కూడా ఏజెస్ కానీ మనం ఏజెస్ అనే వాటిని కూడా చూసుకోవాలి. ఓకే. ఏదైనా మిస్ అయినా కూడా చూసుకోండి. చిన్న చిన్న బేసిక్స్ అన్నీ కూడా బేసిక్ ఫార్ములాస్ ఉంటాయి. బేసిక్ సమ్స్ ఉంటాయి ప్రతి చాప్టర్‌లోను కూడా. ప్రతి చాప్టర్‌లోను కూడా మీరు మిస్ అవ్వకుండా బేసిక్ ఫార్ములాస్ కానీ, బేసిక్ లెవెల్ 1 గాని మిస్ అవ్వకుండా కంప్లీట్ చేయండి. ఫస్ట్ మొత్తం అన్నీ కూడా ఫార్ములాస్ బేసిక్స్ చూసుకోండి. తర్వాత లెవెల్ 1 క్వెషన్స్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత లెవెల్ 2 అయితే ప్రాక్టీస్ చేయండి. మాక్సిమం లెవెల్ 2 దాకా మనకైతే చదువు చూసుకుంటే సరిపోతుంది. అర్థమెటిక్ అనేది 10థ్ లెవెలే కాబట్టి. మీకు నెక్స్ట్ ఇంకా ప్రాక్టీస్ చేయాలి. ఇంకా వేరే ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నారంటే నెక్స్ట్ లెవెల్ 3, లెవెల్ 4 కూడా మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఆ లెవెల్ కూడా వెళ్లి అర్థమెటిక్ అనేది అయితే ప్రిపేర్ అవ్వండి. సో, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అనే వాటి మీద మనకి లాస్ట్ 1 ఇయర్ అవ్వడవచ్చు. ఒక్కొక్కసారి కొంచెం బ్యాక్‌కి కూడా వెళ్లి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ లాంటి అవార్డ్స్, నోబెల్ ప్రైజెస్ కానీ, పద్మ అవార్డ్స్ కానీ ఇలా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్‌గా మన ప్రతీదీ కూడా అపాయింట్మెంట్స్ కానీ, ఇంపార్టెంట్ పర్సన్స్ ఇన్ న్యూస్, పర్సన్స్ ఇన్ ప్లేసెస్ ఇవన్నీ కూడా చూసుకోవాలి. అలాగే స్టాటిక్ జీకే మీద కూడా ప్రశ్నలు అడుగుతాడు. అలాగే స్పోర్ట్స్ మీద కూడా ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. క్రీడల మీద. అలాగే చరిత్ర, హిస్టరీ, కల్చర్, సంస్కృతి మీద, జియోగ్రఫీ, భౌగోళిక శాస్త్రము, ఎకనామీ, ఆర్థిక శాస్త్రం, పాలిటీ, రాజ్యాంగము, బయాలజీ, జీవశాస్త్రం, ఫిజిక్స్, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, కెమిస్ట్రీ ఇవన్నీ కూడా బేసిక్స్ అనేవి మీరు చూసుకుంటా ఉండాలి. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, సైంటిఫిక్ రీసెర్చ్, శాస్త్రీయ పరిశోధన ఈ టాపిక్స్ అన్నీ కూడా మీరు జనరల్ అవేర్‌నెస్‌లో అయితే ప్రిపేర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. నంబర్ ఆఫ్ ప్రీవియస్ పేపర్స్ మీరు ఒకసారి గమనిస్తే ప్రశ్నలు ఎలా అడుగుతున్నారు, ఎక్కువగా ఎక్కడెక్కడ నుండి అడుగుతున్నాడు, ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పి మీకు ఒక ఐడియా అయితే వస్తుంది కాబట్టి కొన్ని ప్రీవియస్ పేపర్స్ అయితే గమనించి దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. ఓకే. సో, ఈ విధంగా మనకి ప్రశ్నలు సిలబస్‌లో అయితే ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ రీజనింగ్ గమనిస్తే కోడింగ్, డీకోడింగ్, ఎనాలజీ, నాన్ వర్బల్, సిరీస్ గాని, బ్లడ్ రిలేషన్స్, సిలాయిజం, సిట్టింగ్ అరేంజ్‌మెంట్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ రిలేటెడ్‌గా అయితే ఎక్కువగా ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. మోస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ అని చెప్పుకోవచ్చు. రీజనింగ్ అనేది మాక్సిమం బిట్స్ అనేవి మనకి ఈజీగా 20కి 20 ఔట్ ఆఫ్ 20 చేయగలిగిన సబ్జెక్ట్ కాబట్టి మీరు రీజనింగ్‌లో జస్ట్ బేసిక్స్ అనేవి నేర్చుకుని ప్రతి చాప్టర్ కూడా మిస్ అవ్వకుండా బేసిక్స్ అనేవి ఏది ఎలా చేయాలని నేర్చుకుని నంబర్ ఆఫ్ ప్రీవియస్ పేపర్స్ జస్ట్ మీరు ఒక 20, 30 ప్రీవియస్ పేపర్స్ సాల్వ్ చేసినా సరే రీజనింగ్ అనేది మాక్సిమం అయితే సరిపోతుంది. మీకు కొంచెం బేసిక్స్ అనేవి గనక ఐడియా ఉంటే ఎలా చేయాలి ఏంటి, సిలాజిజం ఎలా చేయాలి, కోడింగ్, డీకోడింగ్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పి ప్రతి చాప్టర్ బేసిక్స్ నేర్చుకుని నంబర్ ఆఫ్ ప్రీవియస్ పేపర్స్ సాల్వ్ చేయండి. ఓకే. ఇందులో మనకి పోలిక పరీక్ష, భిన్న పరీక్ష, నంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్, అక్షరమాల మీద, ర్యాంకింగ్, కోడింగ్, డీకోడింగ్, గణిత చిత్రాలు, రక్త సంబంధాలు, మ్యాథమెటికల్ ఆపరేషన్, పజిల్ టెస్ట్, సిట్టింగ్ అరేంజ్‌మెంట్, సిలాయిజం, జంబ్లింగ్ గాని, పాజికల్ డైస్ రిలేటెడ్‌గా కూడా అడగొచ్చు. పేపర్ కటింగ్ రిలేటెడ్‌గా దాగి ఉన్న చిత్రాలు అంటే ఇమేజెస్ ఇచ్చి దాంట్లో మనకి దాగి ఉన్న చిత్రం ఏంటి? లేదా పేపర్ కటింగ్ ఇక్కడ కట్ చేసినట్లయితే ఏ విధంగా మనకి బొమ్మ అనేది వస్తుంది? అలాగే నీటిలో ప్రతిబింబం, వాటర్ ఇమేజ్, మిర్రర్ ఇమేజ్, అద్దంలో ప్రతిబింబం ఇటువంటి వాటి మీద మనకి ఎక్కువగా రీజనింగ్ మీద అయితే ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అన్నీ కూడా బేసిక్ చాప్టర్సే. రీజనింగ్ అనేది ఈజీగా మనం బేసిక్స్ నేర్చుకొని ఈజీగా గెట్ ఇన్ స్కోరింగ్ కూడా చేయొచ్చు కాబట్టి స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి ఏ చాప్టర్ కూడా మనకి నెగ్లెక్ట్ చేయకుండా కంప్లీట్‌గా ఎక్కువగా రీజనింగ్ మీద కాన్సంట్రేట్ చేస్తే మీకు మాక్సిమం స్కోరింగ్ సబ్జెక్ట్ వస్తుంది. ఓకే. ఏది కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఇంగ్లీష్ రాదని చెప్పి నెగ్లెక్ట్ చేయకుండా నాలుగిటి మీద కూడా ఈక్వల్ కాన్సంట్రేషన్ అయితే చేయండి. సో, ఈజీగా మీకైతే జాబ్ అనేది అయితే క్రాక్ చేయొచ్చు. సో, నెక్స్ట్ మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది చూసుకున్నట్లయితే 5 కిలోమీటర్స్ అనేది మెయిల్‌కి కండక్ట్ చేస్తారు. 24 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి.
అలాగే 1.6 కిలోమీటర్ అనేది 7 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. ఇది మనకి లడాక్ రీజియన్‌కి వాళ్ళకి మాత్రమే ఉంటుంది. మిగతా వాళ్ళకి మాత్రం ఓకే. ఇక్కడ మెన్షన్ చేసిన కింద ఏదైతే ఉందో ఇది లడాక్ రీజియన్ వాళ్ళకి. సో, మిగతా పై వాళ్ళకైతే మనకి 5 కిలోమీటర్ 24 మినిట్స్‌లో అయితే కండక్ట్ చేయాలి. అలాగే ఫీమేల్‌కైతే 1.6 కిలోమీటర్ అనేది 8½ మినిట్స్‌లో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లడాక్ రీజియన్‌కి తప్ప మిగతా వాళ్ళందరికీ ఇక్కడ పైన ఏదైతే ఉందో అది కండక్ట్ చేస్తారు. ఫీమేల్‌కి 1.6 కిలోమీటర్ 8½ మినిట్స్‌లోను, మేల్‌కి 5 కిలోమీటర్ 24 మినిట్స్‌లోనైతే అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ వచ్చేసరికి హైట్ అనేది మేల్‌కి 170, ఫీమేల్‌కి 157 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఎస్టీ వాళ్ళకి మాత్రం రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ వాళ్ళకైతే ఉండదు. ఎస్టీ వాళ్ళకి 162.5, ఫీమేల్‌కి అయితే 150 అయితే హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేసింది ఎంతైతే ఉందో అంత ఉంటేనే మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. లేకపోతే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ జరిగినప్పుడు మిమ్మల్ని డి డిస్‌క్వాలిఫై అయితే చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా హైట్ అనేది మెజర్‌మెంట్ చేసుకొని ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోండి. నెక్స్ట్ మనకి చెస్ట్ అనేది అన్‌ఎక్స్‌పాండెడ్‌లో 80, ఎక్స్‌పాన్షన్‌లో 5 ఉండాలి. ఎస్టీ వాళ్ళకైతే 76 అయితే ఉన్నా సరిపోతుంది. ఎస్సీ వాళ్ళకి మాత్రం రిలాక్సేషన్ అయితే ఉండదు. ఇదైతే గమనించండి. ఓకే. సో, ఇది ఎస్ఎస్‌సి జీడీ కానిస్టేబుల్‌కి సంబంధించిన పరీక్షా విధానం, సిలబస్ మీరు ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్, అలాగే మనకి ఫిజికల్ ఈవెంట్స్‌కి సంబంధించిన వివరాలనేవి. సో, ఇంపార్టెంట్ టాపిక్స్ మీద వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఆల్రెడీ ఎస్ఎస్‌సి, ఎంటీఎస్‌కి చాలా స్ట్రాటజిక్‌గా వీడియోస్ చేయడం జరిగింది. అవి మనకి ఎస్ఎస్‌సి జీడీ కానిస్టేబుల్‌కి కూడా యూజ్ అవుతాయి కాబట్టి, సో, వాటిని మీరు ప్లేలిస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వాటిని కూడా చూసి మీరైతే ప్రిపేర్ అవ్వచ్చు. సో, కుదిరితే ఇంకా మరిన్ని వీడియోస్ అయితే తీసుకురావడానికి ట్రై చేస్తాను. వీడియోస్ మీకు యూజ్ అయితే లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ అప్‌లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అలాగే టెలిగ్రామ్ యాప్‌లోకి వెళ్లి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకొని మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.